హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగి బదిలీ అయినప్పుడు అనగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు జాయినింగ్ రిపోర్టు ఎఫ్ఎన్ అంటే ఫర్నూన్, ఏఎన్ అంటే ఆఫ్టర్నూన్, ఎల్పిసి సంబంధించిన తదితర సందేహాల గురించి పూర్తిగా అయితే వీడియోలో తెలుసుకుందాము. సో ఉద్యోగులందరూ కూడా ఏదో ఒక రోజు బదిలీ అవ్వాల్సి అయితే ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి బదిలీ అయినప్పుడు జాయినింగ్ రిపోర్ట్ ఎలా చేయాలి, అసలు బదిలీ ప్రాసెస్ ఎలా, అక్కడ ఎలా జాయిన్ అవ్వాలి అన్న పూర్తి వివరాలు అయితే ముందుగా తెలుసుకోవడం మంచిదే అండి. ఆల్రెడీ బదిలీ అయిన వారికి ఈ అనుభవం అయితే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది కరెక్టా కాదనేది అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని పూర్తిగా చూసి. అలాగే కొత్తవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని చివరి దాకా చూసేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు సర్వసాధారణమే. పరిపాలనా సౌలభ్యం, ఉద్యోగుల అభ్యర్థనలు లేదా పదోన్నతుల కారణంగా ఇవి జరుగుతూనే ఉంటాయి ట్రాన్స్ఫర్స్. అయితే ఈ బదిలీ ప్రక్రియ సజావుగా సాగడానికి ఉద్యోగులు కొన్ని కీలకమైన నియమాలను, విధానాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు కొన్ని సాధారణ అనుభవాలను, కొన్నిసార్లు చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాము. మొదటిది రివీలింగ్ మరియు జాయినింగ్. సో అత్యంత కీలకమండి ఇది. బదిలీ అయిన ఉద్యోగికి సర్వీసులో ఎటువంటి అంతరాయం, సర్వీస్ బ్రేక్ కలగకుండా చూసుకోవడం ప్రాథమిక నియమం. దీనికోసం నిర్దిష్ట సమయపాలన పాటించాలి. ఫర్నూన్ అనగా ఉదయము. ఒక ఉద్యోగి తన పాత స్థానం నుండి ఉదయం పూట అంటే మధ్యాహ్నం 12 గంటల లోపల రిలీఫ్ అయితే అదే రోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అంటే ఏఎన్ అంటాము, కొత్త పోస్టింగ్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ గ్యాప్ అనేది ఏమి ఉండదండి. ఉదయం బదిలీ అయితే మధ్యాహ్నానికి జాయిన్ అవ్వాలి. అదే మధ్యాహ్నం 12 గంటల తర్వాత కనుక రిలీవ్ అయితే మరుసటి రోజు ఉదయం కల్లా తప్పనిసరిగా ఆ కొత్త స్థానంలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. తర్వాత ఈ సదుపాయాలను పాటించడం వలన సర్వీసు కొనసాగింపు ఉంటుంది. ఇది జీతభత్యాలు, పదోన్నతులు మరియు ఇతర సర్వీస్ ప్రయోజనాలకు అంతరాయం లేకుండా చేస్తుంది. ఇక రెండవది కొత్త స్థానంలో చేరే విధానము, జాయినింగ్ ప్రొసీజర్. ఉద్యోగి ముందుగా తన కొత్త కార్యాలయానికి అంటే ట్రాన్స్ఫర్ అయినటువంటి కార్యాలయానికి వెళ్ళి తాను విధుల్లో చేరుతున్నట్టుగా ఒక లేఖ, జాయినింగ్ రిపోర్టును సిద్ధం చేయాలి. ఈ జాయినింగ్ రిపోర్టుకు తన బదిలీ ఉత్తర్వుల కాపీని జత చేయాలి, అంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ని. ఈ పత్రాలను సంబంధిత అధికారికి, ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కార్యాలయంలో, అదే పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లేదా ఇతర శాఖలో సంబంధిత కార్యాలయ అధికారికి సమర్పించి వారి ఆమోదం పొందాలి. ముందుగా విధుల్లో చేరి రిపోర్ట్ చేయడం తప్పనిసరి. ఇక మూడవది వేతన ధృవపత్రం, లాస్ట్ పే సర్టిఫికేట్. జీతం కోసం ఆధారం. ఉద్యోగి పాత స్థానం నుండి రిలీవ్ అయ్యే ముందు లేదా అయిన వెంటనే అక్కడి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డిడిఓ నుండి ఎల్పిసిని పొందాలి. ఇది ఉద్యోగి చివరగా అందుకున్న జీతం, ఇతర అలవెన్స్లు, రికవరీలు వంటి వివరాలను కలిగి ఉంటుంది. కొత్త స్థానంలో జీతం ప్రాసెస్ చేయడానికి ఎల్పిసి అత్యవసరము. ఒకవేళ ఉద్యోగిని రిలీవ్ చేసిన అధికారి, ఉదాహరణకు డివిజనల్ ఆఫీసర్ డిఓ, గెజిటెడ్ హోదాలో లేకుంటే ఎల్పిసి పై అధికారి గెజిటెడ్ హోదాలో ఉన్నవారు, ఉదాహరణకు ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ లేదా తత్సమ అధికారి చేత కౌంటర్ సంతకం చేయించుకోవడం తప్పనిసరి. ఇది ఆర్థిక నిబంధనల ప్రకారం అవసరం. ఇక కొత్త డీడీఓకి సమర్పణ. కొత్త స్థానంలో చేరిన తర్వాత ఈ ఎల్పిసిని అక్కడ డీడీఓకి సమర్పించాలి. నాలుగవది ఛార్జ్ అప్పగింత.
బాధ్యతల బదిలీల బాధ్యతల బదిలీ. సో బదిలీలపై వెళ్ళే ఉద్యోగి తన స్థానంలో కొత్తగా చేరిన వారిని లేదా తాత్కాలికంగా నియమించబడిన వారికి లేదా తన పై అధికారికి ఒకవేళ ఎవరూ చేరకపోతే పూర్తి బాధ్యతలను, చార్జెస్ అంటే అధికారాలను అప్పజెప్పాలి. ఈ క్రింది ప్రక్రియలో ఈ ప్రక్రియలో క్రింది అంశాలైతే ఉంటాయండి. రికార్డులు మరియు రిజిస్టర్లు, అన్ని ముఖ్యమైన ఫైళ్ళు మరియు రికార్డులు, రిజిస్టర్లు సక్రమంగా అప్పగించాలి. ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వం సమకూర్చిన మొబైల్ ఫోను, సిమ్ కార్డు, ల్యాప్టాప్, ఇతర పరికరాలు ఏమైనా ఉంటే వాటిని అప్పజెప్పాలి. అధికారిక ముద్ర, సీల్, పదవికి సంబంధించిన అధికారిక ముద్ర అది కూడా సమర్పించాల్సి అయితే ఉంటుంది. సో లాగిన్ వివరాలు, ఉద్యోగానికి సంబంధించిన అన్ని వెబ్సైట్లు, యాప్ల లాగిన్ ఐడి, పాస్వర్డ్లు వీటన్నిటిని సమర్పించాలి. వీటిని భద్రతా కారణాల వల్ల దృశ్యం మార్చుకోమని కొత్త ఉద్యోగికి సూచించాల్సి కూడా ఉంటుంది. ఇక ఇతరాలు, పెండింగ్ పనులు, ముఖ్యమైన సమాచారం కూడా వారికి కరెంట్ అప్డేట్స్ కూడా చెప్పాలన్నమాట. ఈ విధంగా సజావుగా ఛార్జ్ అప్పగింత పూర్తయిన తర్వాతే సాధారణ ఎల్పిసి జారీ చేయబడుతుంది. ఒకవేళ బదిలీ అయిన ఉద్యోగి ఆ స్థానంలో ఎవరు చేరనట్లయితే సంబంధిత పై అధికారికి, ఉదాహరణకు డిఓ లేదా ఎంపీడీఓ పైన పేర్కొన్న అన్ని కూడా ఇప్పుడు మనం చూసుకున్న అన్ని కూడా వారికి అప్పగించి వారి నుంచి రసీదు పొందిన తర్వాతే ఎల్పిసి పొందవలసి ఉంటుంది. ఇక 5వది, కొత్త స్థానంలో మొదటి జీతం. కొత్త కార్యాలయంలో మొదటి నెల జీతం బిల్లు తయారు చేసేటప్పుడు ఉద్యోగి యొక్క ఎల్పిసి కాపీని మరియు బదిలీ ఉత్తర్వుల కాపీని తప్పనిసరిగా బిల్లుకు జత చేయాలి. వీటి ఆధారంగానే ట్రెజరీస్ ఆర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ జీతం బిల్లును ఆమోదిస్తుంది. సాధారణ సవాళ్లు మరియు సూచనలు. ప్రయాణ సమయం, ఎఫ్ఎన్ఆర్ఏఎన్ ఫర్నూన్ లేదా ఆఫ్టర్నూన్ నియమం పాటించడానికి ముఖ్యంగా దూర ప్రాంతాలకు బదిలీ అయినప్పుడు ప్రయాణ సమయం సరిపోకపోవడం ఒక సవాలు, కాబట్టి ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ఎల్పిసి జాప్యం, కొన్నిసార్లు పాత కార్యాలయం నుంచి ఎల్పిసి పొందడంలో జాప్యం జరగవచ్చు. ఇది కొత్త స్థానంలో మొదటి జీతం ఆలస్యం కావడానికి కారణమవుతుంది. నిరంతరం ఫాలోఅప్స్ చేయాలి దీనికి సంబంధించి. ఇక ఛార్జ్ అప్పగింతలో ఇబ్బందులు, రికార్డులు సక్రమంగా లేకపోవడం లేదా స్వీకరించేవారు అందుబాటులో లేకపోవడం వంటివి జరగవచ్చు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఇకపోతే డాక్యుమెంటేషన్, అన్ని పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి, ప్రతిదానికి కాపీలు తీసుకోవాలి. ఇక స్పష్టమైన కమ్యూనికేషన్, పాత మరియు కొత్త కార్యాలయాల అధికారులతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యము. ఈ ప్రక్రియలను, నియమాలను సరిగ్గా అర్థం చేసుకుని ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ప్రభుత్వ ఉద్యోగులు తమ బదిలీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే పూర్తి చేసుకోగలుగుతారు.